పుష్ప మానియా ఓ రేంజ్లో ప్రేక్షకులకు కిక్కిస్తోందని ముందు నుంచే అంచనాలు బాగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టే దాదాపు సినిమా అందరినీ మెప్పించింది. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం హిస్టరీలో క్రియేట్ అయిన అన్ని రికార్డ్స్ను బ్రేక్ చేసింది. భాషతో సంబంధం లేకుండా పుష్ప ప్రతి చోట తన సత్తా ఏంటో చూపించింది. ముఖ్యంగా నార్త్లో ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. యావరేజ్ స్టాక్తో మొదలై తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు వసూళ్లు సాధించింది. అయినా సరే పుష్ప ది రూల్ సినిమా అంతిమంగా హిట్ స్టేటస్ అందుకుంటుందంటే దానికి కారణం హిందీలో ఈ చిత్రానికి దక్కిన అసాధారణ ఆదరణే. పుష్ప 2కి ఈ రేంజ్లో బిజినెస్ జరుగుతుందంటే అది హిందీ ఆడియన్స్ పుణ్యమే. బాహుబలి తర్వాత ఓ తెలుగు సినిమాకు ఈ రేంజ్లో టాక్ రావడం ఇప్పుడే. సౌత్లో మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ నార్త్లో మాత్రం ఫుల్ పాజిటివ్ టాక్తోనే దూసుకుపోతుంది. నార్త్లోనే కాదు విదేశాల్లో కూడా పుష్ప 2 భారీ వసూళ్లతో దూసుకెళ్తుండడం విశేషం. తొలి రోజే 67 కోట్ల నెట్ వసూళ్లతో ఇండియాలో అత్యధిక డే 1 కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డు నెలకొల్పింది పుష్ప 2. ఆ తర్వాత కూడా అదే ఊపుతో కొనసాగుతోంది. యూఎస్లో సైతం పుష్ప 2 హిందీ వెర్షన్ వసూళ్ల మోత మోగిస్తోంది. తెలుగు వెర్షన్తో సమానంగా వసూళ్లు సాధిస్తోంది. తొలి రోజు ప్యాక్డ్ హౌస్లతో నడిచిన పుష్ప 2 రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దక్షిణాదిన మిగతా రాష్ట్రాల్లో కూడా బాగా డ్రాప్ చూసింది. కానీ మూడో రోజు అది కాస్త పుంజుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా 4 రోజుల్లో మొత్తంగా 829 కోట్ల వసూళ్లు కొలగొట్టింది. మరో 2 రోజుల్లో చాలా ఈజీగా 1000 కోట్ల మార్క్ను అందుకుంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎక్కడో నార్త్ ఈస్ట్లోని ఈటానగర్లో పుష్ప 2 షోలు ఓపెన్ చేసి చూస్తే థియేటర్స్ ఫుల్ అయ్యాయి. పశ్చిమ బెంగాల్లోని చిన్న టౌన్లో సైతం పుష్ప 2ను ఎగబడి చూస్తున్నారు. ఇక యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల సంగతి అయితే చెప్పాల్సిన పని లేదు. ఓ తెలుగు డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం అనూహ్యం. పైగా ఇప్పుడు టికెట్ ధరలు కూడా నార్మల్ అయ్యాయి. సో థియేటర్స్లో ఆక్యుపెన్సీ పెరిగే ఛాన్సెస్ ఇంకా ఎక్కువయ్యాయని చెప్పి తీరాల్సిందే. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.